బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సొంత పార్టీ నేతలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేసినట్లు కిషన్ రెడ్డిపై చేయవద్దని కోరారు. కనీసం కిషన్ రెడ్డి పైన ప్రశాంతంగా పనిచేసుకోనివ్వండి కోరారు. కొంతమందికి చెప్తున్నా లేనిపోని ఫిర్యాదులు చేయకండంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తప్పుడు రిపోర్టులు ఇవ్వొద్దని, పార్టీకి నేతలు ముఖ్యం కాదని, కార్యకర్తలే ముఖ్యమని బండి సంజయ్ తెలిపారు. ఎంపీగా గెలిచామన్న నలుగురు ఎంపీలో గెలిచామన్నా ఇటువంటి సిద్ధాంతం గల పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో మన అధికారం రావాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో మనం అధికారం రాకుంటే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారం. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సొంత పార్టీ నేతలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేసినట్లు కిషన్ రెడ్డిపై చేయవద్దని కోరారు. కనీసం కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకోనివ్వండి కోరారు. కొంతమందికి చెప్తున్నా లేనిపోని ఫిర్యాదులు చేయకండంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తప్పుడు రిపోర్టులు ఇవ్వొద్దని, పార్టీకి నేతలు ముఖ్యం కాదని, కార్యకర్తలే ముఖ్యమని బండి సంజయ్ పేర్కొన్నారు. ఢిల్లీ పోయి ఫిర్యాదు చూడు, తప్పు రిపోర్టు కార్యకర్తల యొక్క నమ్ముకుని వచ్చిన నాయకులు నా బతుకులు నాశనం చేయకన్నా కనీసం కిషన్ రెడ్డి గారు నన్ను ప్రశాంతంగా పనిచేస్తున్నాడు. కిషన్ రెడ్డి గారు ప్రశాంతంగా పనిచేయండి. కిషన్ రెడ్డి గారు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన నాయకుడు కిషన్ రెడ్డి గారు. వారి కార్యకర్తల కష్టాలను తెలుసు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల బాధలను తెలుస్తున్న కిషన్ రెడ్డి గారికి. ఇలా అలాంటి కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో గతంలో పనిచేసినటువంటి కార్యకర్తలు చాలా మంది, నేను కూడా పనిచేసిన కిషన్ రెడ్డి నాయకత్వంలో, లక్ష్మణ్ గారి నాయకత్వంలో ఎంపీగా గెలిచామన్న నలుగురు ఎంపీలో గెలిచామన్నా ఇటువంటి సిద్ధాంతం గల పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో మన అధికారం రావాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో మనం అధికారం రాకుంటే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారం రాదన్నా, కాంగ్రెస్ పార్టీ అసలే రాదన్న. కాంగ్రెస్ పార్టీ వచ్చేది మనమే. తప్పుడు పత్రాలు దయచేసి నమ్మకండి. తప్పుడు పత్రాలు ఉంటే మనం మోసపోతామన్నా. ఈ రోజు కష్టపడి కొట్లాను. నిజంగా గ్రేట్ అన్న కార్యకర్త. నిజంగా ఇక్కడ నాయకులు అందరూ నాకు సహకరించినన్నా, నేను రాష్ట్ర అధ్యక్షుడు ప్రతి నాయకుడు నాకు సహకరించినన్నా. వీళ్ళందరి ఆశీర్వాదాలతోని మా కేంద్ర నాయకుడు మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ, సంతోష్ గారు, చాలా మంది నాయకులు, ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మా తరుణ్ చుగ్ గారు కానీ, సునీల్ బన్సల్ గారు కానీ, శివప్రకాష్ జీ కానీ, అదేవిధంగా అరవింద్ మీనన్ గారు కానీ, ఇట్లా అనేక మంది నాయకులు, జాతీయ నాయకత్వం, అదేవిధంగా రాష్ట్ర నాయకులు అందరూ కూడా మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి కష్టపడ్డ కష్టాల ఫలితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క ఆశీర్వాద ఫలితంగా ఇవాళ నాకు మాత్రం తృప్తి ఉందని కష్టపడుతున్న పనిచేయనన్నా. ఢిల్లీ పోయి ఫిర్యాదు చూడు, తప్పు రిపోర్టు